నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. హాయ్ మధు. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటుంటే గో బ్యాక్ మార్వాడీస్ అని చెప్పేసి ఒక నినాదం వినిపిస్తుంది. అవును. ఎందుకు ఈ నినాదం ఇప్పుడు? అయితే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ వినబడుతుంది. అవును. ఇంత ముందు కూడా ఉన్నది, బట్ అది చాలా తక్కువ ఉన్నది. అవును. 60 ఏళ్ళు ఆంధ్రుల మీద పోరాటం చేసిరు. పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని 11 సంవత్సరాలు అవుతుంది. అవును. 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక పోరాటం చేయబోతున్నారా, గో బ్యాక్ మార్వాడీస్ అనే ఒక ఉద్యమం మొదలు కాబోతున్నదా అని చెప్పేసి అన్నట్టుగా వాతావరణం కనిపించేటట్టుగా మొత్తం ఎక్కడ చూసినా తెలంగాణ సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, గో బ్యాక్ మార్వాడీస్ అని నినాదాలు, ధర్నాలు, మీటింగ్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూస్, ఇట్లా గో బ్యాక్ మార్వాడీస్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో 12,000 గ్రామాలు ఏమో ఉన్నాయి. 12,600 చిల్లరేమో గ్రామాలు ఉన్నాయి. ప్రతి మండలానికి ఎంటర్ అయ్యారు మార్వాడీస్. ఓకే. హైదరాబాద్ మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు, వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని మండలాల్లో మార్వాడీస్ షాపు ఖచ్చితంగా ఉన్నది. ఆంధ్రలో పోయిర్రు అని చెప్పేసి కొంత తేరుకునే లోపే మళ్ళీ ఈ మార్వాడీస్ ఎక్కువైపోయారు అని తెలంగాణ ప్రజల్లో ఇది ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో ఒక గందరగోళం స్టార్ట్ అయ్యి, లేదు మా తెలంగాణ మళ్ళీ పరాయి పాలన కాబోతున్నది అన్న నినాదంతో గో బ్యాక్ మార్వాడీస్ అనే ఉద్యమాన్ని మొదలు పెడుతున్నట్టు మనం చూసుకోవచ్చు అన్నట్టు. హైదరాబాద్ అంటేనే అందరికి కామన్ పాయింట్లా ఉంటుంది కదా, మరి దాంట్లో హిందువులని, ముస్లిమ్స్ అని అందరూ ఉంటారు. ఎందుకు ఒక మార్వాడిని టార్గెట్ చేశారు? అయితే మొన్న మోండా మార్కెట్లో ఒక అబ్బాయి మీద దాడి చేసినారు మార్వాడీస్. ఎందుకనంటే గల్లీలో స్కార్పియో కారు పెట్టి మార్వాడీస్ అతను కారు తీయమన్నందుకు, అరే తక్కువ కులపోవడం, నువ్వు నన్ను కారు తీయమంటావు అని చెప్పేసి అతని మీద దాడి చేసారు. తర్వాత వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళినందుకు ఇంకో ఇద్దరి మీద దాడి చేసారు. అంటే ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి మా నీళ్లు, మా నిధులు ఇవన్నీ వాడుకుంటూ మేము నీళ్ళ కోసం కష్టపడ్డాం, మా తెలంగాణకు నీళ్ళు కావాలని మేము కష్టపడుతున్నాం, మేము ఇచ్చిన కరెంటు, మా తెలంగాణలో 24 hours కరెంట్ కావాలని చెప్పేసి మేము ట్యాక్స్ కట్టి మేము కష్టపడి మేము సంపాదించుకున్న దాంట్లో మీరు వచ్చి బతుక్కుంటా మా మీద దాడి చేస్తారా అని చెప్పేసి అతనికి సంఘీభావం తెలిపిన వాళ్ళందరి దగ్గరికి పోయి, తర్వాత వాళ్ళ మీద సంఘీభావం తెలిపిన వాళ్ళ కేసులు అయినాయి, అతనికి దగ్గరికి వెళ్ళినందుకు వాళ్ళ మీద కేసులు అయినాయి. సో దీని మీద ఎందుకు వీళ్ళు ప్రాంతీయ తత్వాన్ని, మా ప్రాంతీయ తత్వాన్ని దెబ్బతీస్తున్నారు, మా సంస్కృతిని దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి ఈ పోరాటం. లేలే మార్వాడీస్, ఇప్పుడు మార్వాడీస్ చూసుకుంటే ఏమంటారు, అందరూ హిందువులమే కదా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చి ఉంటున్నారు, ముస్లింలు ఉంటున్నారు, అందరు ఉంటున్నారు, హిందువులకు ఎందుకు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక కొత్త మాట్లాడుకున్నారు. హిందువులకు కూడా కొంత కల్చర్ ఉంటుంది, తెలంగాణ కల్చర్ వేరు, హిందువులు అయినప్పటికీ కూడా. ఇప్పుడు ఏ మార్వాడీస్ అయినా కూడా బతుకమ్మ ఆడడు, అవునా, బోనాలు ఎత్తాడు, సమ్మక్క సారక్కకు నిలువెత్తు బంగారం జోకించాడు. సో తెలంగాణకంటూ ఒక స్పెషల్ కల్చర్ ఉంది, ఆ కల్చర్లో వాళ్ళు బతుకుతారు. ఇంకోటి చూడండి, మార్వాడీస్ వాళ్ళు ఇక్కడ ఉంటే, ఇక్కడ షాప్ పెట్టుకుంటే మొత్తం మార్వాడీసే అందులో ఎంప్లాయ్. ఒక తెలంగాణ బిడ్డ బతకటానికి ఉండదు అందులో, ఏమైనా ఉన్నా కూడా ఊడ్చుడే. ఇంత తప్ప మొత్తం అక్కడ నార్త్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఎంప్లాయీస్ని, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కొన్ని రోజులు పని చేయించుకొని మళ్ళీ వాళ్ళకు ఒక పక్కన షాప్ పెట్టించి వాళ్ళని డెవలప్మెంట్ చేస్తారు. ప్రభుత్వం అంతా కూడా వాళ్ళకే లోన్లు ఇస్తారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, వాళ్ళకే అది చేస్తారు. మరి ఇక్కడ తెలంగాణలో పుట్టినోడు ఏం కావాలి? తెలంగాణలో పుట్టిన వాళ్ళ ఇప్పుడు చాలామంది వృత్తి కళాకారులు ఉన్నారు, వృత్తికారులు ఉన్నారు, వృత్తిలో మీద ఆధారపడి బతికేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ వృత్తులన్నీ ధ్వంసం అయిపోతున్నాయి కదా. ఇప్పుడు చెప్పుల షాప్ నీదే, హార్డ్వేర్ షాప్ నీదే, బంగారం షాప్ నీదే, నువ్వు ఏలు పెట్టని షాప్ అంటే ఏది చెప్పు? బిజినెస్ ఏది? 10 షాపులు చూసుకుంటే 8 షాపులు అన్ని వాళ్ళే. కిరాణా షాప్ వాళ్ళదే, ప్రతి ఒక్క షాప్ వాళ్ళదే. నాకు తెలిసి వాళ్ళు తాళ్ళు ఎక్కుతలేరు, మంద అమ్ముతలేరు. ఇవి కూడా బినామీల పేర్లు ఎదిస్తే అమ్ముతుండొచ్చు. బట్టల షాపులు వాళ్ళే, చెప్పుల షాపులు వాళ్ళే, అన్ని షాపులు వాళ్ళే. మళ్ళీ వాళ్ళ షాపులలో వాళ్ళే పని చేస్తారు. కనీసం వాళ్ళకి తెలుగు రాదు, మన మీద అది చేస్తాడు, పెత్తనం చెలాయిస్తాడు. వాడిచ్చిన రేట్కే మనం కొనాలా? అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏమి ఇస్తుంది? కొన్ని జిల్లాలలో వీళ్ళు నాసిరకం అమ్ముతున్నారు, వీళ్ళు టెంపరరీ వస్తువులు అమ్ముతున్నారు అని చెప్పేసి మార్వాడీస్ పైన ధర్నాలు కూడా చేస్తున్నారు. అంటే సరే తెలంగాణ అందరికీ బో పెడుతుంది, బతకనీకి వస్తే పర్వాలే, బతకొచ్చు. ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లో బతుకుతున్నారు,
ఎందుకంటే హైదరాబాద్ సమశీతోష్ణ మండలి కాబట్టి ఇక్కడ అందరు బతకొచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ కానీ బతుకు, దోపిడీ చేయకు, పెత్తనం చేయకు, మా సంస్కృతిని దెబ్బతీయకు. మా సంస్కృతి, మా తెలంగాణ సంస్కృతి, మా కల్చర్ వేరు. మామూలు దోపిడీ చేసుకుంటా, మామిన పెత్తనం చెలాయించుకుంటా, మా 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 రాష్ట్రంలో బతుక్కుంటా ఉంటే ఎవరు ఊకుంటారు? అవును. నీ సంస్కృతిని, నీ నార్త్ సంస్కృతిని అంతా తెలంగాణలో ఎందుకు వ్యవస్థ వ్యాపింపజేస్తున్నావు అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా మార్వాడీస్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని తీసుకొని మార్వాడీస్ అందరినీ ఎవరైతే బతుకుతా అంటే ఓకే, పెత్తనం చెలాయిస్తూ, మా సంస్కృతిని దెబ్బతీస్తూ, మా అస్తిత్వాలను దెబ్బతీస్తూ, మమ్మల్ని కూలీలుగా పెట్టుకోకుండా, కూలీలుగా అంటే మమ్మల్ని పార్ట్నర్గా చేర్చుకోలేకుండా, మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మీరు అక్కడి నుంచి తెప్పించుకొని మీరే డెవలప్ చేసుకుంటే మాత్రం మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం తీసుకొచ్చారు. దీనికి బీజేపీ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? బీజేపీ అంటే కొంతమంది ఇప్పుడు మాధవిలత గారు వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే హిందువులు కొట్టుకుంటారండి, హిందువులే దాడి చేసుకుంటారా అండి అని. ఇంకొకరేమో ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముస్లిం సంబంధించి పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే ముస్లిం హిందూ వీటిని పోలుస్తారు. కానీ ఈ మార్వాడీస్ గో బ్యాక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ కల్చర్ అండ్ నార్త్ కల్చర్. ఓకే, ఇక్కడ యుద్ధం నార్త్ కల్చర్, తెలంగాణ కల్చర్. నువ్వు నమ్ముకో, నీ కల్చర్ నువ్వు నమ్ముకో, నీ కల్చర్ నువ్వు అది చేసుకో, కానీ తెలంగాణ సంస్కృతిని దెబ్బతీయకు. తెలంగాణకంటూ ఒక ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక సాంప్రదాయాలు ఇవి ఉన్నాయి, వాటిని దెబ్బతీయకు అని చెప్పేసి వీళ్ళ బాధ. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళంతా మనమంతా కలిసి ముస్లింల మీద యుద్ధం చేద్దాం అని చెప్పేసి బీజేపీ వాళ్ళ మాట. ముస్లింలు అంటే వీళ్ళు మాట్లాడుతుంటారు, ఇక్కడ నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, పాత భాషలు ఉన్నారు, వీడున్నారు, ఆడున్నారు, వాళ్ళను. సో అందుకని బీజేపీ ఏమనంటే హిందూ ధర్మం అంటారు కదా, అవును, అట్లా హిందూ ధర్మం మనం అంత హిందువులు అనేది బీజేపీ మాట. అసలు తెలంగాణలో ఈ గో బ్యాక్ మార్వాడీస్ ఆగాలంటే ఎలా? ఈ నినాదాలు ఆపాలంటే ఎలా? అంటే వాళ్ళు కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. ఏం డిమాండ్లు అంటే స్థానికేతరులకు మీరు పెట్టే కంపెనీలలో, మీరు పెట్టే వ్యాపారాలలో వాళ్ళని ఉద్యోగాలకు చేర్చుకోవాలి. మీరు 10 మంది ఉద్యోగస్తులు ఉంటే మా తెలంగాణలో అందులో 6 ఉండాలి. మీ పనిలో వాళ్ళు భాగస్వామ్యం కావాలి, అట్లా చేర్చుకోవాలి మీరు అని చెప్పేసి వాళ్ళు ఒక డిమాండ్ పెడతారు. ఇంకోటి ఏంటంటే మా పైన దాడులు చేస్తూ మా సంస్కృతిని దెబ్బతీస్తామంటే మేము ఒప్పుకోము, ఇవి మీరు చేయకుంటుంటే మిమ్మల్ని మేమేమనం, మమ్మల్ని మీరేమన్నారు. మీ బతుకు మీరు బతుకొచ్చు స్వేచ్ఛగా, మా బతుకు మేము బతుకు. ఇప్పుడు ఆంధ్ర వలస పాలకులు వెళ్ళిపోవాలని చెప్పారు, ఆంధ్ర పెత్తందారులు వెళ్ళిపోవాలని చెప్పారు, ఆంధ్ర దోపిడిదారులు వెళ్ళిపోవాలని చెప్పారు, ఆంధ్ర కార్మికులు ఎప్పుడు వెళ్ళిపోవాలని చెప్పలేదు. మీరు మా మీద దోపిడీ చేస్తున్నారు, మా నీళ్ళను కొలగొడుతున్నారు, మా నిధులు కొలగొడుతున్నారు, మీరు పాలకులుగా ఉండి మమ్మల్ని బానిసలుగా ఉంచుతున్నారు, కాబట్టి ఆంధ్ర పెత్తందారులారా వెళ్ళిపోండి అన్నారు. ఆంధ్ర కార్మికులారా వెళ్ళిపోండి అని ఎప్పుడు అనలే. మీరు పని చేసుకోండి, ఎవరైనా ఎక్కడైనా పని చేసుకొని బతకొచ్చు, వేరే కంట్రీలలో కూడా బతకొచ్చు, కానీ పెత్తనం చెలాయించొద్దు, మమ్మల్ని దోపిడీ చేయొద్దు అనే నినాదంతో ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఇది కూడా ఇదే. ఇట్లా వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళ డిమాండ్లు కనుక ఒప్పుకోకపోతే ఇక పోరాటం ఎంతవరకైనా వెళ్తుంది. అది ఒక్కసారి అంటుకుందంటే నిజాం రజాకార్లను, ఆంధ్రోళ్ళను 60 ఏండ్లు పోరాడి తెలంగాణ ఉనికిని చాటుకున్న నేల ఇది. ఈ మార్వాడీస్ ఎంత చెప్పు, ఈ మార్వాడీస్ ఎంత తిప్పి కొడితే పిడికెడు మంది ఉన్నారు. వాళ్ళు తెలంగాణ 4 కోట్ల జనాభాలో వాళ్ళు పిడికెడు మంది ఉన్నారు. గట్టిగా వీళ్ళు ఎవరు దుకాణంలో పోకుంటే వాళ్ళంతా వాళ్ళ తట్టపుట్ట చదువుకొని పోతారు. అంటే ఏ రాజకీయంగా అయినా పార్టీలు ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందంటావా? ఉద్యమానికి ఇప్పుడు ప్రజలు వేరు, పార్టీలు వేరు. ప్రజల డిమాండ్లు పార్టీలు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అవును, ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు దాంట్లో పార్టీలు భాగస్వామ్యం కావాల్సిందే. లేదంటే వీళ్ళు గీత గీస్తారు కదా, నువ్వు మార్వాడీల వైపా తెలంగాణ వైపా. అవును, తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే కదా పార్టీలు గెలిచేది. సో వీళ్ళు ఓట్ల కోసం అన్నా ఖచ్చితంగా వీళ్ళు సచ్చినట్టు వినాల్సి వస్తుంది పార్టీస్ కూడా. ఓకే, థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్. చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775.